you create any bucket, if you don't specify any storage class, automatically standard storage class will be applied. ఎప్పుడు మీరు ఒక కొత్త బకెట్ తయారు చేసేటప్పుడు ఏ స్టోరేజ్ క్లాస్ ఆ బకెట్ కానీ మీరు స్పెసిఫై చేయకపోతే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసు ఎలకేట్ అయ్యింది ఆ బకెట్కి. స్టాండర్డ్ ఎందుకంటే మీరు ఎటువంటి స్టోరేజ్ క్లాస్ అనేది ఆ బకెట్కి మీరు స్పెసిఫై చేయలేదు కాబట్టి వెంటనే ఆ బకెట్కి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అవుతుంది. ఆ బకెట్లో ఉన్న డేటా ఆబ్జెక్ట్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి స్టాండర్డ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఇవ్వటం వల్ల ఏందయ్యా లాభం అంటే మీ డేటా ఎస్ఎస్డిలో మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇంటర్నల్గా, యాజ్ వెల్ యాజ్ మీ డేటా అనేది మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో కాపీ అవుతుంది అనమాట. దానివల్ల ఏమైంది, ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్లో మీ డేటా ఉండటం వల్ల డిఫరెంట్ లొకేషన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు అందరూ కూడా మీ డేటాని యాక్సెస్ చేసుకుంటారు ఏదైతే ఉందో అది. కానీ అది మనకి ఒక అల్గారిథం బేస్ చేసుకొని రిక్వెస్ట్లు ఏ సైడ్ నుంచి వస్తున్నాయో చూసుకొని డేటా కాపీస్ ఫ్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద S3 స్పెషాలిటీ. S3 ఈస్ మెయింటైనింగ్ ఎ సపరేట్ మెకానిజం, సపరేట్ అల్గారిథం టు మెయింటైన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంతే, మనకు చెప్పరా అవన్నీ మనకు అవసరంలా, అది S3 మెయింటైన్ చేస్తూ ఉంటుంది. S3ని తయారు చేసిన డెవలపర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, వాళ్ళు అల్గారిథమ్స్ రాస్తారు. అదే కదా మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎప్పుడైనా సరే డెవలపర్స్ వేరే ఇంకొకటి జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అల్గారిథమ్స్ బాగా రావాలి, డేటా స్ట్రక్చర్స్ బాగా రావాలని అంటారు. ఎందుకు, వాళ్ళు అల్గారిథమ్స్ మీద ఎక్కువగా పని చేపిస్తూ ఉంటారు. ఇట్లాగా సరే, అదంతా వేరే కొడితే ఇప్పుడు స్టాండర్డ్ అంటే ఇది. స్టాండర్డ్ వల్ల ఏం చేస్తుందంటే నీకు క్లయింట్కి బిల్లు విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇది మల్టిపుల్ లొకేషన్స్లో మీ కాఫీని మెయింటైన్ చేస్తుంది, చాలా స్పీడ్ ఇస్తుంది కాబట్టి. అప్పుడు క్లయింట్ ఏమన్నాడు, వద్దులే బాబు కనీసం నాకు 30 days సరిపోద్ది, ఎందుకు అవసరం లేదు అన్నాడు. 31 నుంచి ఇదిగో ఈ RRS తీసుకోమన్నాడు, రెడ్యూస్డ్ రిడెండెన్సీ స్టోరేజ్ క్లాస్. అప్పుడు 31 నుంచి డైరెక్ట్గా ఇక్కడ 60 days. 60 daysలో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ డేటా SSDనే, బట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్. ఓకే, దానివల్ల ఏమైంది, కస్టమర్లు అంటే 30 days తర్వాత దాని ఫ్లో తగ్గిద్ది, దాని డిమాండ్ తగ్గిద్ది కాబట్టి అప్పుడు ఈ స్టోరేజ్ క్లాస్ తీసుకుంటే మనకి లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ అవుతాయి. సపోజ్ ఆ లెస్ నెంబర్ ఆఫ్ కాపీసే చాలామంది ఉపయోగించుకుంటారు, ఎందుకంటే 30 days అయిపోయిన తర్వాత దానికి ఎంత డిమాండ్ ఉండదు కాబట్టి ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉండదు, దీనికి కొంచెం తగ్గిపోద్ది యాక్సెస్. కాబట్టి అలాంటి టైంలో 31 నుంచి 60 days దాకా ఇది తీసుకుంటే చెప్పాను కదా, ఇది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసు ఒకలాంటి రేట్లు ఉంటే ఇది RRS మరొక లాంటి రేట్స్ ఉంటాయి. ప్రైజింగ్ అది సేమే, బట్ ప్రైజింగ్ మోడల్ డిఫరెంట్ వస్తుంది, కొంచెం తగ్గిద్ది దానికంటే, అట్లా అనమాట. సపోజ్ ఇప్పుడు ఇది 5 rupees ఉందనుకో, సపోజ్ ఇది 4 rupees అయింది అంతే. అదేనా కస్టమర్కి బడ్డనే కదా, బడ్డన్ చాలా బడ్డనే. ఓకే, అంటే 31 నుంచి 60 days దాకా కూడా బడ్డనే వస్తుంది. ఓకే, మరి 61 నుంచి ఇక 365 days దాకా ఇది గ్లేషియర్ తీసుకుంటాడు ఒక్కొక్కళ్ళు. అయితే గ్లేషియర్లో తీసుకుంటే ఏమైంది, డేటా రిట్రీవల్ అనేది కొంచెం స్లో అయింది. కానీ AWS వాడు కొంచెం మీరు కానీ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే దాన్ని ఫాస్ట్ చేసి చూపిస్తాడు, దానికి ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాలా. బట్ యువర్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ టేప్ డ్రైవ్స్ ఆర్ మ్యాగ్నెటిక్ డ్రైవ్స్, బట్ ఇట్ ఈస్ గివింగ్ యూ మోర్ స్పీడ్. ఎలాగా ఆ మెకానిజంని AWS వాడు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎస్ అంటే క్లయింట్కి మనం చెప్పాలి, క్లయింట్ మీ డేటా అనేది గ్లేషియర్లోనే మెయింటైన్ చేస్తే, గ్లేషియర్ స్టోరేజ్ క్లాస్లో మెయింటైన్ చేస్తే చాలా ఖర్చు తగ్గిద్ది, బట్ కొంచెం స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు కస్టమర్స్ దే మే ఫీల్ వెరీ బ్యాడ్. దాట్స్ వై జస్ట్ కొంత స్పీడ్ కోసం AWSకి మరొకటి అప్లై చేస్తే ఇంప్లిమెంటేషన్, దట్ మీన్స్ వాళ్ళే మనం ఒక సపోర్ట్ రిక్వెస్ట్ ఇస్తే, సపోర్ట్ అంటే మనం ఒక మెయిల్ పెడతాం, హే బాస్, ఐఎమ్ మెయింటైనింగ్ మై డేటా ఇన్సైడ్ మై ద మ్యాగ్నెటిక్ టేప్, ప్లీజ్ ఇంక్రీజ్ ద స్పీడ్. ఇంక్రీజ్ ద స్పీడ్ చేయాలంటే ఇది ఇంత పే చేయండి అంటాడు, ఆ పేమెంట్ ఇచ్చేస్తే చాలు. దట్ మీన్స్ వాట్ వీ నీడ్ టు రేజ్ ఎ సపోర్ట్ టికెట్ ఫర్ దిస్ ఏది ఈ ఆప్షన్ కోసం. అప్పుడు ఎవరికి, AWSకి. వీ నీడ్ టు మెయింటైన్ ఏ సపరేట్ సపోర్ట్ టికెట్స్. ఏది ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే వీ నీడ్ టు మెయింటైన్ సపరేట్ సపోర్ట్ టికెట్స్
ఎక్స్ట్రా ఫీచర్స్ ఏది కావాలన్నా. చెప్పాను కదా, ఏది కావాలన్నా సరే సపోర్ట్ టీంకి మనం చేయాలి. సపోర్ట్ అంటే ఎవరు? ఏడబ్ల్యూఎస్ సపోర్ట్. మీ ప్రాజెక్ట్లో సపోర్ట్ టీం కాదు, ఏడబ్ల్యూఎస్లో సపోర్ట్ టీం. ఎస్, దానికి అంతటా ఎవరిస్తారు? ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. మీకు ఇవ్వరా? మీకు ఇవ్వనే ఇవ్వరు. మా అయితే మీరు 4 ఇయర్స్, లేకపోతే మీరు జూనియర్స్కి అయితే అసలు ఏమి ఇవ్వరు, అది వేరే విషయం. జూనియర్స్ ఇందులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో చేయడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. మ్యాక్సిమం 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసే వాళ్ళ స్కోపే ఎక్కువ ఉంటుంది. అంతేగాని జూనియర్స్ మీరు ఏదో అనుకున్న మాదిరిగా ఏం జరగదు అది. అంటే జూనియర్స్కి బాగా ఏడబ్ల్యూఎస్ గురించి అర్థం అవ్వాలంటే ఐఏఎం అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమైంది. జూనియర్ అంటే ఏంది, జూనియర్కి ఎలాంటి వర్క్ ఉంటుంది, జూనియర్స్ ఏం చేస్తారు కంపెనీలోనే. జూనియర్స్ అంటే ఎవరు? ఫ్రెషర్స్ అనుకోండి మీరు మీ భాషలో అట్లా. ఇంకొంచెం వరకు ఒక 1 ఇయర్, ఇంకొంచెం వరకు 2 ఇయర్స్ ఇట్లా. సో వీళ్ళందరూ ఏం చేయగలరో, ఎలా చేస్తారో, ఎలాంటి టాస్క్ వీళ్ళకి వస్తాయో చెప్పాలంటే ఐఏఎం చెప్తాం. ఐఏఎంలో మీకు చక్కగా అంతా అర్థమైద్ది. జూనియర్స్ ఏం పని చేస్తారు, 2 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెషర్లుగా అప్పుడే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, 4 ఇయర్స్ వర్క్లో ఏం చేస్తారు, 8 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు, 10+ ఆర్ 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఏది ఏడబ్ల్యూఎస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు. ఇవన్నీ తెలియాలంటే ఐఏఎం కాన్సెప్ట్ టచ్ చేయాలి మనం. ఐఏఎంలో ఇవన్నీ చక్కగా వస్తాయి. అప్పుడు దాకా కొంత మీకు అవగాహన అంతగా ఉండదన్నమాట అట్లా. సరే, అంతా బాగానే ఉంది, చాలా అంతా బాగానే ఉంది, మీరు స్టోరేజ్ అదంతా బాగానే ఉంది, క్లయింట్ కూడా యాక్సెప్టింగ్, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నాడని. బట్ సమ్ టైమ్స్ యునో క్లయింట్ విల్ ఆస్క్ యూ, హే బాస్, దిస్ ఈస్ పర్టికులర్ సర్వీస్ ఈస్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ బిల్, ప్లీజ్ రెడ్యూస్ ద బిల్లింగ్ అంటున్నాడు. ఏది? ఇప్పుడు కూడా బిల్లింగ్, ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ 1 to 30 days ఉంది. 30 days పీరియడ్లో నాకు ఎలాంటి ఇష్యూ రాలా. తర్వాత నేను స్టోరేజ్ క్లాస్ 31 నుంచి 60 days వరకు వేరే స్టోరేజ్ క్లాస్కి మారినప్పుడు కొంత పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకుంటున్నారు ఆ డేటాని. నేనేమి ఇక్కడ స్టోరేజ్ క్లాస్ మారిపోవడం వల్ల ఏంది, తక్కువ కాపీస్ మెయింటైన్ చేయడం వల్ల నా కస్టమర్లు ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో ఈ డేటాని, వాళ్ళకి గివింగ్ యూ స్లో పర్ఫార్మెన్స్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హే బాస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ప్లీజ్ గివ్ మీ మోర్ అండ్ మోర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లీజ్ అంటున్నారు వాళ్ళు. దట్ మీన్స్ వాట్ ఈజ్ రేజింగ్ ద కంప్లైంట్స్ అనమాట, ఈజ్ రేజింగ్ ద ఫీడ్బ్యాక్, రేజింగ్ ద కంప్లైంట్స్, గివింగ్ సమ్ ఫీడ్బ్యాక్స్. అప్పుడు రియలైజ్ అయ్యాడు క్లయింట్ రియలైజ్ అయ్యి, కాదు కాదు, యాక్చువల్గా నేను అనుకున్న దాని ప్రకారం అయితే 1 నుంచి 30 days స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఇస్తే చాలా డబ్బులు అవుతున్నాయని 31 నుంచి 60 days దాకా ఈరే క్లాస్కి వస్తే పెర్ఫార్మెన్స్ డౌన్ అయింది. పెర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయి మొత్తం నా కస్టమర్లు అందరూ ప్రాబ్లమ్స్ పెడుతున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి ఎట్లా కాదు, నేను 31 నుంచి 60 days దాకా ఇప్పుడు ఈ క్లాస్ తీసుకుంటే బిల్లు తక్కువ వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, 1 నుంచి 60 days మొత్తం కూడా స్టోరేజ్ క్లాస్ స్టాండర్డే తీసుకుంటా అన్నాడు. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది నీ డేటాకి అప్లై అయితే ఇక నీకు తిరుగులేదు. ఎంతమంది యాక్సెస్ చేసుకున్నా నీ అప్లికేషన్ వాళ్ళకి అందుబాటులో చక్కగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, చక్కగా అందుబాటులో ఉంటుంది, నో డౌన్ టైం. డౌన్ టైమే కాదు, ఫాస్ట్గా ఉంటుంది, ఇక అంతే, సూపర్ ఫాస్ట్గా నడిచిద్ది. కానీ ఫాస్ట్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఏం జరిగింది, 1 నుంచి 60, 60 days నేను ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లోనే ఉండాలి అంటే నాకు చాలా ఖర్చు అవుతుంది. అయ్యయ్యో. అప్పుడు చాలామంది అడుగుతారు ఏమని, తెలివితేటలు ఉన్నవాడు చాలామంది ఏమంటారంటే, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఐటెం చూస్తారు, బాగుంది, 5,000కి ఇస్తామంటారు. లేదు లేదు, ఇది 5,000 కాదు 15,000 ఇది అంటాడు వాడు. ఆహా, సరే, ఇదే ఐటము, ఇదే ఫీచర్స్, ఇదే ఇలాగే ఉన్న ఐటము ఒక 5,000కి లేదా అంటాడు వాడు. లేదు లేదు, 5,000కి లేదు కానీ 7,000లో ఉందంటాడు వాడు. అట్లా అంటే అది అర్థమైంది, 15,000 ఉన్న ఫీచర్ ఉన్న ఐటమ్, అదే ఫీచర్స్ ఉండాలి, అదే క్వాలిటీ ఉండాలి, అలాగే ఉండాలి, 7,000కి వచ్చిద్దా అంటాడు. అప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇలాంటి కస్టమర్లు వస్తారని, ఆ ఉంది ఉంది, 15,000 లాంటి ఫీచర్సే, అదే మనం ఫోన్లు కొనేటప్పుడు ఇదే గొడవ, 15,000 ఫోన్ లాంటి ఫీచర్సే 7,000కి ఒక ఫోన్లో ఉంది, దాన్ని కొనేసేయండి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, 15,000 రూపాయల ఫోన్లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉన్నాయి,
అట్లాగే మొత్తం ఉంది, అలాగే పెర్ఫార్మెన్స్ ఉంది, అంతా బాగానే ఉంది అని చెప్పేసి మనం 15,000 దాన్ని 7,000కి తీసేసుకుంటాం. బట్ 7,000 ఫోన్ కొంటే అది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే చెప్పాడు అంటే 15,000 రూపాయలు పెట్టి ఖర్చు కొనలేరని చెప్పేసి 7,000కి దాని ఫీచర్స్ 80% ఫీచర్స్ అన్ని ఇలాగ ఇచ్చి ఒక్కొక్క మొబైల్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకు? సేల్స్ కోసం ఎక్కువగా. అప్పుడు ఏం జరిగిద్ది? 15,000 కొనలేని వాళ్ళు వెంటనే 7,000 పెట్టేసి, ఇక్కడ 15,000 పెట్టి 1,00,000 మంది ఫోన్లు కొంటే 7,000 పెట్టి 1,00,00,000 మంది ఫోన్లు కొనేసే స్థాయికి